కేసీఆర్ ఆ మధ్య అసలు ఆంధ్రలో మేధావులే లేదా అని ఒక మాట అన్నారు. చాలా మంది ఆంధ్ర మేధావులే అంటే వాళ్ళు ఎక్కించారు. ఆంధ్రలో మేధావులే లేదా అని కాదు, అసలు ఆంధ్ర వాళ్ళు మనుషులేనా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు 17 సంవత్సరాలుగా రోజు ఒక్క మాట, రోజు ఒకనాడు 370 జరగదు అంటారు, ఒకరోజు రాయల తెలంగాణ ఇవ్వమంటారు, ఇంకో రోజు అసెంబ్లీ తీర్మానం అంటారు, లేకపోతే పద్ధతి ప్రకారం జరుపుకుంటారు, లేకపోతే సమన్యాయం అంటారు. అసలు ఒక మాటకు ఇంకొక మాటకు, ఒకరికి ఇంకొకరికి అఖిలపక్షం పెడితే అందరూ తెలంగాణ ఇవ్వండి మాకు అభ్యంతరం లేదా, ఇంకొక రోజు ప్రజలందరూ అట్లా అంటున్నారు కాబట్టి ఇవ్వద్దు అంటే ఎప్పుడు ఏం మాట్లాడతారంటే వాళ్ళ తెలియదు. నేను అనుకుంటాను పురాణంలో సంక్షేమ శ్రీనివాస్ గారు ఉన్నారు, విశ్వామిత్రుడు ఇలాంటి వాళ్ళని చూసే వేరే మీద శాపం పెట్టిండని అంటున్నాడు. 100 మంది కొడుకులో 50 మంది మీరు దక్షిణానికి వచ్చి చదువుకోలేరన్నారు. ఎందుకంటే అందరికి ఇలాంటి వాళ్ళే కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రులు బుద్ధి తెచ్చుకొని ఒక మనిషిలాగా ప్రవర్తించి, ఒక పద్ధతిగా ప్రవర్తించి సభ్య సమాజంలో తాము కూడా సరైనటువంటి వ్యక్తులుగా ప్రవర్తించేటువంటి అలవాటు చేసుకోవాలని, అలా చేసుకోకపోతే మనమైనా బుద్ధి చెప్పి వాళ్ళను సరి అయినటువంటి మార్గంలో నడిపించడానికి మన ఉద్యమాల ద్వారా ప్రయత్నం చేయాలని, అవసరమైనటువంటి తీవ్రమైనటువంటి ఉద్యమాలకు రూపకల్పన చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఆలస్యానికి అంటే ఎక్కువ సమయం తీసుకున్నందుకు నాయకులా అందరూ అది క్లారిటీ ఇవ్వండి. మొత్తం యావత్ ప్రజానికమా లేకపోతే ఆ నాయకులా? ఆంధ్ర నాయకులు అంటే ఆంధ్రుడు సీమాంధ్రుడు అంటే సీమాంధ్ర నాయకులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఆధిపత్యవాదులు, ప్రజలు, సామాన్య ప్రజలు అనేటువంటిది ఎప్పుడు కూడా మనం దృష్టికి తీసుకోవాలి. సామాన్య ప్రజలు అక్కడ ఇక్కడ కూడా అట్లాగే ఉంటారు. కాబట్టి అందరం కూడా అలాంటి ఉద్యమాలకు సిద్ధమవుదామని తెలియజేస్తూ ధన్యవాదాలతో ముగిస్తున్నాను.